కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంక ఈరోజైతే 79వ రోజు. 79వ రోజు టమాటా చెట్లు ఎట్లా ఉన్నాయో చూడండి పూత. ఈ పూత గురించి రేపు వీడియోలో మీ దగ్గరికైతే వస్తాను. ఈరోజు పూత గురించి మనకు అవసరం లేదు. లాస్ట్ 3 డేస్ కూడా వీడియోస్ అయితే ఏం చేయలేదు. పూత అయితే పడింది. పైన ఇంకో వైర్ లాగాలి. ఆ వైర్ గురించి పూత గురించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేసుకుందాం. ఈరోజైతే మనం టమాటాలు పెరికాము. ఇప్పటికీ 79 రోజులు అవుతుంది. ఇది రెండో కోతే. ఈరోజు అయితే 85 బాక్సులు అయితే 85, 86 అయ్యాయి. ఇవన్నీ ఒకే దగ్గరికి అయితే మోసేస్తాం. ఇదంతా ఒకే దగ్గర ఉంది కాబట్టి ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 17 ఐదుల 85 క్రేట్లు అయితే అయ్యాయి. చూసుకోవచ్చు మీరు. కాయ అయితే సైజ్ అయితే ఎంత ఉంది. ఇది మీకు అందరికీ తెలిసిందే. టమాటాది రెండో కటింగ్ ఇది మంది. 85 బాక్సులు అయితే అయ్యాయి. ఇది రేపు మదనపల్లి మార్కెట్లో చూద్దాం ఎంత రేట్ పోతుంది అనేది. టుమారోకి వద్దాం. టుమారో అయితే డిస్కస్ చేస్తాం. లాస్ట్ 3 డేస్ అయితే వీడియోస్ అయితే చేయలేదు. ఎందుకు చేయలేదంటే మనము మొక్కజొన్నలు ఆ పని మీద ఈ పని మీద అయితే ఉన్నింది. ఇక్కడికైతే వచ్చాము, అందుకు ఏమీ ఎక్కిలేదు. వాటర్ అయితే అర్ధగంట అయితే వేసి వెళ్ళిపోయాము అంతే. అది ఈరోజు. ఇంకా కాయలు అయితే చాలా అన్ని మనం ఓన్లీ మా ఇంటి కాయలే పెరికింది. మీరు చూసుకోవచ్చు, అంతా మా ఇంటి కాయ పెరికినాం. దోరకాయలు అవన్నీ వరకంగుడి కాయలు పెరికినాయంటే చాలానే అవుతాయి. అవన్నీ పెరకలేదు. ఇవి మన సెకండ్ కోత 85 బాక్సెస్ పడినాయి. నెక్స్ట్ కోత అయితే ఇది ఎందుకంటే తక్కువ పడినాయంటే ఆ కోత అయితే 160, 170 పడినాయి. ఈ కోత అది మన పై అదునులో ఒక ఫస్ట్ అదునులో, ఇది రెండో అదునులో 85 బాక్సులు పడ్డాయి. 160, అది 160 పడింది. ఇది ఎందుకంటే మనకు పూత పట్టినప్పుడు వర్షం అయితే పడింది. దానికోసం అయితే వర్షం పడడం వల్ల ఏమైంది, పూత రాలిపోయింది. అప్పుడు మనకు తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వల్ల కొంచెం క్రేట్లు తగ్గి ఇప్పుడు మనకి పూత వచ్చింది. చూడు మనకి చూసుకోవచ్చు పూత. ఇది ఒకటే కాదు, పైకి చూపిస్తాను, మొత్తం తోడంతా చూడొచ్చు. అది నెక్స్ట్ రేపు వద్దాం. ఈరోజు అయితే ఇది మా ఇప్పుడు మనకి అయితే కాయలు అయితే మార్కెట్కి అయితే వెళ్ళాయి. అది ఇంకో వీడియోలో వస్తుంది. ఇదైతే ఫస్ట్ అంటే ఆ కాయలు ఈ కాయలు పెరికేలకు మాకు గ్యాస్ అయిపోయింది. ఇప్పటికి 4 గంటలు టైం అవుతుంది. 4 గంటలకు మొత్తం ఇప్పుడు ఈరోజు ఎన్ని బాక్సులు పెరికాం, 250 పైన అయితే బాక్స్ అయితే పెరికాము. కొంచెం కూలోళ్ళు కూడా కొంచెం లేట్గా అయితే పంపించాము. 3:30 వరకు అయితే పెరికారు. మా యాక్చువల్గా అయితే 2:30 అట్లా వెళ్ళిపోవాలి. 1 గంట ఎక్స్ట్రా పెట్టి పెరికించాము. రేపు మళ్ళీ పెరకాలంటే 10-15 బాక్సులకు మళ్ళీ మనం పోలేం కాబట్టి అది ఈరోజు అయితే మనం 85 బాక్సులు అయితే పెరికేసాం. రెండో కోత. టుమారో ఈ రేట్లు అనేటివి కూడా జనవరి ఫస్ట్ అప్పుడు 31, 2 రైజ్ అయ్యి మళ్ళీ 3, 4 డౌన్ అయిపోయింది. ఈరోజు కూడా 650 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో వెళ్ళినాయి. కోలార్ మామూలు 300, 310, 320 ఆ చిన్న బాక్సులు. ఇవి పెద్ద బాక్సులు కాబట్టి 650. ఎట్లయినా ఒకటి, చిన్న బాక్సులు అయినా ఒకటి, పెద్ద బాక్సులు అయినా ఒకటే. ఈ చిన్న మదనపల్లి అయితే 28 కేజీలు, 27 కేజీలు అయితే పైకి అయితే వస్తాయి. మొలకల్చర్ అవి 15 కేజీల బాక్సులు కాబట్టి ఇంక 2 కేజీలు 3 కేజీలు ఎక్స్ట్రా అనేది ఉంటాయి. ఈ 2 బాక్సులకి ఆ 2 కంటే ఇంక ఎక్కువ వస్తాయి. ఎట్లయినా ఒకటే, మనకి ఇక్కడ నుంచి బాడీకి ఎక్కువ వస్తుంది కాబట్టి కోలారు ఒక బాక్స్కి 25-30 రూపాయలు బాడీకి పడుతుంది. 15 కేజీలకి 25-30 రూపాయలు బాడీకి పడుతుంది. మదనపల్లికి అయితే మనకి పెద్ద బాక్స్కి 15-20 రూపాయలు అయితే బాడీకి పడుతుంది దగ్గర కాబట్టి. చూద్దాం ఏమేమి జరుగుతుందో ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. టుమారో ఈ కాయలు రేట్ ఎంత పోయింది అనేది కూడా నెక్స్ట్ రేపు వీడియోలో మీ ముందుకైతే వస్తాను. అలాగే మనం చూసుకోవచ్చు పూత అయితే ఏమొచ్చేసిందో. సార్లు కూడా పోలేకన్నా అయితే అయిపోయింది. ఏకదమ్మున చూడు పూత అయితే ఏమొచ్చేసింది. మీ పంటలకు కూడా వస్తాయి. చూద్దాం ఏమేమనేది లైవ్లోకి కూడా వస్తాను మీకు దగ్గరలో. చూద్దాం. రేపైతే కుదరదు లైవ్. మన్నాడైతే చూద్దాం. మన్నాడు సోమవారం కానీ మంగళవారం కానీ సాయంత్రం అయితే లైవ్లోకి వచ్చేయడానికి ట్రై చేస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని నేను ఈ తోట నుంచి అయితే లైవ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆ తోట నుంచి లైవ్ చేస్తాను. ఈసారి ఈ తోట నుంచి అయితే లైవ్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీకు తెలియజేయండి. మీకు అందుబాటులో ఉంటాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉన్న రైతుని. థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. రేట్లు ఉన్నాయి లేదనేది సెకండరీ. ప్రైమరీ మీరు తోట అనేది భద్రంగా కాపాడుకోండి. మనం తోట ఎట్లా కాపాడుకున్నాం చూసుకోండి, తెలిసిపోతుంది మీకు. ఏం రోగం ఉన్నా కూడా చెట్టు చూడు గ్రీనరీ ఎట్లా ఉందో, 2 కటింగ్లు అయిపోయినాయి, పోతే ఎట్లా ఉందో. మీరు ఫస్ట్ తోట భద్రంగా కాపాడుకోండి. నీకు కాయలు దండిగా వేసింది రేటు కొట్టేయచ్చు. ఓకే, అది ఈ రోజుకి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు, మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ బాయ్.